ఎంసీయూలో రాబోతున్న ఫెంటాస్టిక్ ఫోర్ మూవీలో వాళ్ళకి పవర్స్ ఎలా వచ్చాయో చూపించరు, ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 సార్లు చూశారు కాబట్టి. సో తెలిసిన స్టోరీ చెప్పడం కెవిన్ ఫైగేకి నచ్చదు, అందుకని ఎంసీయూ స్పైడర్ మ్యాన్కి కూడా ఎలా పవర్స్ వచ్చాయో చూపించలేదు. మీరు ఆల్రెడీ 2 సార్లు చూశారు కదా. సో ఈ వీడియోలో ఫెంటాస్టిక్ ఫోర్ కామిక్ ఆరిజిన్స్ ఏంటో చెప్తాను, అలాగే వాళ్ళ పవర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వాళ్ళు ఎంత పవర్ఫుల్లో మీకు ఒక ఐడియా రావడానికి మనకు ఆల్రెడీ తెలిసిన ఎంసీయూ క్యారెక్టర్తో ఒక కంపారిజన్ అవుట్ చేస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఆరిజిన్స్ చూసే ముందు అసలు ఫెంటాస్టిక్ ఫోర్ ఎలా క్రియేట్ అయిందో హిస్టరీ కూడా చూద్దాం. అప్పట్లో స్టాన్లీ పబ్లిషర్ డీసీ వాళ్ళ జస్టిస్ లీగ్ ఆఫ్ అమెరికా అనే కామిక్ సేల్స్ బాగున్నాయని స్టాన్లీని కూడా అలా గ్రూప్ ఉన్న ఒక కొత్త కామిక్ అడుగుతాడు. పకోడీ ఫ్యాక్ట్, అప్పట్లో డీసీ కామిక్స్ పేరు నేషనల్ కామిక్స్. సో స్టాన్లీ ఈ గ్రూప్ కొంచెం డిఫరెంట్ ఉండాలి అన్ని గ్రూప్స్ కన్నా అని చెప్పి ఒక 5 రూల్స్లో పెట్టుకున్నాడు. నెంబర్ 1, వీళ్ళ సీక్రెట్ ఐడెంటిటీ అంటూ ఏమి ఉండకూడదు, అంటే వీళ్ళు ఫేసులు తెలియకుండా మాస్క్లు వేసుకొని అలా వద్దని చెప్పి డిసైడ్ అయిపోయారు. సెకండ్ రూల్ ఏం పెట్టుకున్నారంటే ఈ ఫీమేల్ క్యారెక్టర్ ఎవరైతే ఉంటారో ఈ గ్రూప్లో ఆ క్యారెక్టర్కి ఈక్వల్ రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఉండేలా ఉండాలి అన్ని క్యారెక్టర్స్తో అని. అంటే అప్పట్లో ఫీమేల్ కామిక్ క్యారెక్టర్స్ ఉన్న ఆ స్టోరీ లైన్స్ ఎలా ఉండేవంటే ఆ మీరుకుపోయి వేరే మేల్ క్యారెక్టర్స్ వచ్చి వాళ్ళని కాపాడడం, ఇలా నారో మైండెడ్గా ఉండేది. సో అది బ్రేక్ చేద్దామని చూసాడు స్టాన్లీ అప్పట్లో. థర్డ్ రూల్ ఏం పెట్టుకున్నారంటే సూపర్ మ్యాన్ లూయిస్ లాగా ఉండద్దు అని. అంటే లూయిస్కి సూపర్ మ్యాన్ కొంచెం ఎఫెక్షన్ అది ఉంటుంది, బట్ క్లార్క్ అంటే సూపర్ మ్యాన్ అని తెలియదు. ఇప్పుడు కథ వేరే, మనం మాట్లాడేది 1960s గురించి. అందుకని మిస్టర్ ఫెంటాస్టిక్ అండ్ సూ స్టార్మ్కి ఎంగేజ్మెంట్ అయిపోయిందని స్టార్టింగ్ నుండి ఉంటుంది కామిక్లో. వీళ్ళు ఏం చేస్తారో ఇద్దరికి అంతా తెలుసు అన్నట్టు. మరో రూల్ ఏం పెట్టుకున్నారంటే ఈ టీనేజ్ క్యారెక్టర్ ఒకటి పెడదాం అనుకున్నారు, బట్ అది కూడా ఫ్యామిలీలోనే ఉండాలి అని చెప్పి సూ స్టార్మ్కి తమ్ముని చేస్తారు హ్యూమన్ టార్చ్ని, అందరూ కలిసే ఉంటారు కదా. ఫైనల్గా ఏం రూల్ పెట్టుకున్నారంటే లాస్ట్ మెంబర్ ఈ గ్రూప్లో కొంచెం డిఫరెంట్గా కనిపించాలి వేరే వాళ్ళతో కంపేర్ చేస్తే అని చెప్పి ఒక హాఫ్ మాన్స్టర్ హాఫ్ హ్యూమన్ ఉన్న క్యారెక్టర్ని తయారు చేశారు. అదే ద థింగ్. సో అలా మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ క్రియేట్ అయింది. ఇప్పుడు వాళ్ళ ఆరిజిన్స్ చూద్దాం. ఫెంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ కామిక్ రిలీజ్ అయింది నవంబర్ 1961లో. రీడ్ స్పేస్ షిప్ ఒకటి క్రియేట్ చేస్తారు, మూన్ దాటి ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగిన ఫస్ట్ రాకెట్ అది. కానీ ఆ స్పేస్ షిప్ లాంచ్ దగ్గరలో ఉన్నప్పుడు ఫెడరల్ గవర్నమెంట్ పక్కెళ్ళి ఆడుకోమంటది. ఇప్పటివరకు చేసినంత పకోడీ అయిపోద్ది అని చెప్పి రీడ్ అయితే లేదా లాంచ్ చేసి పడదొబ్బుదాం అని ఫిక్స్ అయిపోతాడు. సో ఆ జర్నీలో రీడ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ ఫియాన్సే సూ స్టార్మ్ ని రమ్మంటాడు. జానీ సూ స్టార్మ్ బ్రదర్, నా అసిస్టెంట్ కాపాడుకోవాలని చెప్పి నేను వస్తా అంటాడు. రీడ్ ఈ జర్నీకి ఒక మంచి పైలట్ కావాలని చెప్పి తన రూమ్మేట్ అండ్ కాలేజ్లో ఫ్రెండ్ అయిన బెన్ని ఈ రాకెట్ కి, ఈ స్పేస్ షిప్ కి పైలట్ కింద రమ్మంటాడు. లాంచ్ చేసి స్పేస్ లోకి వెళ్ళగానే ఒక స్పేస్ స్టార్మ్ వల్ల వీళ్ళు విపరీతమైన కాస్మిక్ ఎనర్జీకి ఎక్స్పోజ్ అవుతారు. డిఎన్ఏ మొత్తం డ్యాన్స్ కట్టేద్దాడా, ఇంకా బాడీ అంతా అతలాకుతలం అయిపోయిందని చెప్పి ఎర్త్కి రిటర్న్ అయిపోతారు. ఎర్త్ లో దిగంగానే అందరూ బాడీలో చేంజెస్ గమనిస్తారు, ముఖ్యంగా బెన్. ఇంకా చేసేది ఏం లేక అందరూ ఆ పవర్స్ తో జనాభాని కాపాడుదాం అని చెప్పి ఫిక్స్ అయిపోతారు. అది ద ఆరిజిన్స్. సో పవర్స్ ఫస్ట్ జానీ చూద్దాము. హ్యూమన్ టార్చ్ ఫైర్ పవర్, హీ కెన్ ఫ్లై, ఫైర్ బ్లాస్ట్లు కూడా చేయగలడు, అలాగే ఫైర్ తో షీల్డ్స్ కూడా, హీట్ షీల్డ్స్ కూడా తయారు చేయగలడు. బెన్ యాక్చువల్లీ వీకెస్ట్ పర్సన్ ఈ నలుగురులో బెన్నే, మీకు తెలియపోతే ద థింగ్. పవర్స్ చూస్తే హీ స్ట్రాంగ్, అంటే పర్లేదు ఓకే స్ట్రాంగ్ అనమాట. ఒక 100 tons వరకు వెయిట్ లిఫ్ట్ చేయగలడు, చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ తట్టుకోగలుగుతాడు. థింగ్ బోత్ హీట్ అండ్ కోల్డ్. ఎనర్జీ బ్లాస్ట్లు, ఏదైనా బాంబ్ బ్లాస్ట్లు అయినా అవన్నీ తట్టుకుంటాడు, ఒక లెవెల్ వరకు మాత్రమే. మిస్టర్ ఫెంటాస్టిక్ లూఫీలా సాగుతాడు, బట్ మిస్టర్ ఫెంటాస్టిక్ మెయిన్ పవర్ ఇంటెలిజెన్స్. ఇన్విజిబుల్ ఉమెన్ పేరులోనే ఉంది, ఇన్విజిబుల్ అవుతుంది. 4 షీల్డ్స్ క్రియేట్ చేయగలదు. బెన్ వీకెస్ట్ అన్నా కదా ఈ నలుగురిలో స్ట్రాంగెస్ట్ మీరు ఎవరు అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. దీనికి ఆన్సర్ నేను నెక్స్ట్ వీడియోలో ఇస్తాను. వీళ్ళకి మీకు తెలియని పవర్స్ చాలా ఉన్నాయి, సో అవి డీటెయిల్గా ఆ వీడియోలో మాట్లాడతాను నేను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు వీళ్ళు ఎంత పవర్ఫుల్లో మీకు ఒక అవగాహన రావడానికి నేను మనకు ఆల్రెడీ ఎంసీయూలో తెలిసిన కొన్ని క్యారెక్టర్స్తో ఈ నలుగురిని కంపేర్ చేస్తాను. సో ఫస్ట్ రీడ్ని స్పైడర్ మ్యాన్తో కంపేర్ చేస్తాను. రీడ్ని యాక్చువల్లీ ఐరన్ మ్యాన్తో కంపేర్ చేయాలి, బట్ ఐరన్ మ్యాన్కి ఫిజికల్గా సూపర్ హ్యూమన్ పవర్స్ ఏం లేవు. సో కొంచెం ఫేర్ కంపారిజన్ ఉండాలని చెప్పి నేను స్పైడర్ మ్యాన్తో కంపేర్ చేస్తున్నాను. సో డ్యూరబిలిటీ చూసుకుంటే రీడ్ 6, స్పైడర్ మ్యాన్ 3. ఎనర్జీ రీడ్ 1, స్పైడర్ మ్యాన్ 1. ఇద్దరికి ఎనర్జీ లేదు, కొంచెం తినంటారు బాబు. ఫైటింగ్ స్కిల్స్ చూసుకుంటే రీడ్కి 2, స్పైడర్ మ్యాన్ 4. మనోడు ఇంకా న్యూయార్క్ సిటీ అంతా తిరుగుతూనే ఉంటాడు కాబట్టి తప్పదు. ఇంటెలిజెన్స్ రీడ్ 6, స్పైడర్ మ్యాన్ 4. యాక్చువల్లీ ఒక కామిక్ లో స్పైడర్ మ్యాన్ రీడ్ అండ్ ఐరన్ మ్యాన్ ఇద్దరు పక్కన ఉండగా వాళ్ళిద్దరిని అవుట్ స్మార్ట్ చేస్తాడు. సో నేను యాక్చువల్లీ ఇంకా ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటుంది అనుకున్నా, అట్లీస్ట్ సేమ్ అయినా ఉండాలి, బట్ స్పైడర్ మ్యాన్ తక్కువ ఉంది. ఓకే, స్పీడ్ రీడ్ 2, స్పైడర్ మ్యాన్ 3. స్ట్రెంగ్త్ వచ్చేసి రీడ్ 3, స్పైడర్ మ్యాన్ 4. సో రీడ్ కి టోటల్ 20 points వచ్చాయి, స్పైడీకి 19. వారిని రీడ్ విన్నరా?
ఓకే. సెకండ్ మనం ది థింగ్ ని హల్క్ తో కంపేర్ చేద్దాం. ద థింగ్ కి డ్యూరబిలిటీ 6, హల్క్ కి 7, ఎనర్జీ 1 ది థింగ్ కి, హల్క్ కి 5, ఫైటింగ్ స్కిల్స్ ది థింగ్ కి 4, హల్క్ కి కూడా 4, ఇంటెలిజెన్స్ థింగ్ కి 2, హల్క్ కి 6, మామూలుడు కాదు మనోడు. స్పీడ్ ద థింగ్ కి 2, హల్క్ కి 3, స్ట్రెంగ్త్ థింగ్ కి 6, హల్క్ కి 7. ఓ డియమ్మా. సో టోటల్ పాయింట్స్ చూసుకుంటే ద థింగ్ 21, హల్క్ 32. క్లియర్ విన్నర్ హల్క్ ఇక్కడ. తర్వాత మనం జానీ అండ్ కెప్టెన్ మార్వెల్ ని కంపేర్ చేద్దాం. డ్యూరబిలిటీ జానీ 4, కెప్టెన్ మార్వెల్ 6, ఎనర్జీ ఇద్దరు సేమ్ 6. ఫైటింగ్ స్కిల్స్ కూడా సేమ్ ఇద్దరికి 4 and 4. ఇంటెలిజెన్స్ జానీ కొంచెం ఎక్కువ మెకానిక్ కాబట్టి జానీకి 4, కెప్టెన్ మార్వెల్ కి 3, స్పీడ్ ఇద్దరు సేమ్ మళ్ళీ 5 and 5. ఓడి అమ్మ, అసలు చాలా టైట్ మ్యాచ్ ఇది. స్ట్రెంగ్త్ జానీకి 4, కెప్టెన్ మార్వెల్ కి 5. సో హ్యూమన్ టార్చ్ కి టోటల్ 27, కెప్టెన్ మార్వెల్ 29. హెవీ కెప్టెన్ మార్వెల్ గెలిచేసింది రోయ్. సో ఫైనల్ కంపారిజన్ మనం ఇన్విజిబుల్ ఉమెన్ ని వాండాతో కంపేర్ చేద్దాము. మీరు అస్సలు గెస్ చేయలేరు ఇది. అలా ఉంటుంది రిజల్ట్. డ్యూరబిలిటీ ఇన్విజిబుల్ ఉమెన్ 6, వాండా 2. ఎనర్జీ సూస్ట్రామ్ పాప 7, వాండా పాప 6. ఫైటింగ్ స్కిల్స్ 5, వాండా 3. ఇంటెలిజెన్స్ ఇన్విజిబుల్ ఉమెన్ 5, వాండా 3. స్పీడ్ మళ్ళీ 5, వాండాకి 2. స్ట్రెంగ్త్ ఇన్విజిబుల్ ఉమెన్ 4, వాండాకి 2. సో ఇన్విజిబుల్ ఉమెన్ టోటల్ 32 పాయింట్స్, వాండాకి 18 వచ్చాయి. చెప్పినా కదా అసలు గెస్ చేయలేరు ఇది. వాండా బీయింగ్ ఎన్ ఎక్సెస్ హ్యూమన్, స్టిల్ ఇన్విజిబుల్ ఉమెన్ పవర్ఫుల్ అంటున్నారు. సో ఇప్పుడు వాండా ఫ్యాన్స్ కమెంట్స్లో నా మీద యుద్ధానికి వచ్చేస్తారు. నాకు తెలుసు, నేనేం చిట్టీలు వేసుకొని నెంబర్లు తీయలేదు. అఫీషియల్గా మార్వెల్ వెబ్సైట్లో ఇచ్చిన నెంబర్స్, మీరు కూడా వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో అది ఫ్యాంటాస్టిక్ ఫోర్ కామిక్ ఆరిజిన్స్, వాళ్ళ పవర్స్ అండ్ వాళ్ళు ఇప్పుడు ఎంత పవర్ఫుల్లో మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోతో. అండ్ ఓవర్ ద ఇయర్స్ కామిక్స్లో వాళ్ళు చాలా అప్గ్రేడ్స్ వచ్చాయి. సో మీకు తెలియని కొన్ని పవర్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.